నమస్కారం. సిసిఎస్ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిరుత గురించి భయాందోళన వద్దు, అటవీ శాఖ అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. మాజీ ముఖ్యమంత్రి ఆలయ నిబంధనలు పాటిస్తూ శ్రీవారిని దర్శనం చేసుకోవాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. మత సామరస్యానికి ఎవరూ భంగం కలిగించరాదని హితవు. నేరాలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు. ఎస్పీ నరసింహకిషోర్. నిందితులను అరెస్ట్ చేసిన అధికారులు, సిబ్బందికి అభినందనలు. ఇది మంచి ప్రభుత్వం. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. విజన్ 2047 నాటికి రాజమండ్రి దేశంలోనే అగ్రగామి నగరంగా నిలుపుదాం. ఈ నెల 29వ తేదీన మాజీ ముఖ్యమంత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకునే సమయంలో ఆలయ మర్యాదలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సూచించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. భారతదేశం మత సామరస్యానికి మణిహారమని వివరించారు. సాంప్రదాయాలను, సంస్కృతిని పరస్పరం గౌరవించుకుంటూ పరమత సామరస్యం పాటిస్తూ జీవనం సాగించడమే భారతీయులకు ప్రత్యేక లక్షణమని విశ్లేషించారు. శ్రీవారి ఆలయాన్ని దర్శించుకోవాలంటే ఇతర మతాలకు చెందిన వారు ముందుగా డిక్లరేషన్ ఇవ్వాలన్నారు. ఆలయ సాంప్రదాయాలకు భంగం వాటిల్లకుండా ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకునే వీలుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 28న స్వామివారిని దర్శించుకోవడం అందరికీ మంచిదేనని పేర్కొన్నారు. అయితే నిబంధనల ప్రకారమే దర్శించుకుంటే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. లడ్డు వివాదం సరే, దాన్ని టెక్నికల్గా దాని మీద రకరకాల ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. దాన్ని వాళ్ళంతా విశ్లేషించి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. అటువంటి వివాదం నడిచేటటువంటి ఈ పరిస్థితుల్లో ఆయన అక్కడికి వెళ్ళి సక్రమంగా నిబంధనలకు కట్టుబడి దేవుణ్ణి దర్శనం చేసుకొస్తే చాలా మంచిది. ఆయనకే మంచిది, మనకే మంచిది, అందరికీ మంచిది. కానీ ఒక హెల్డర్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ రాష్ట్రం ఎప్పటికో ఒక ప్రశాంతమైన వాతావరణంలో పడి ఇటు సంక్షేమం వైపు అటు అభివృద్ధి వైపు వెళుతూ విపత్కర పరిస్థితులు వచ్చినా సరే సమర్థవంతంగా దాన్ని ఎదుర్కొని ముందుకెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఒక శాసనసభ్యుడిగా చోరీలనే ఉపాధిగా మలుచుకుని పదే పదే దొంగతనాలకు పాల్పడుతున్న వారిని తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగతనం చేయడం దైనందిన జీవనంగా మార్చుకున్న దొంగలను కొవ్వూరు పట్టణ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ మీడియా ప్రతినిధుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కొవ్వూరులోని మహమ్మద్ మహారాజ్ చెందిన అపార్ట్మెంట్లో కట్టా ఉషశ్రీ నివాసం ఉంటున్నారు. గత నెల 26న బెడ్రూమ్లో నిద్రించారు. తెల్లవారుజాము 4 గంటల ప్రాంతంలో మేల్కొనగా బీరువా తలుపులు తెరిచి ఉండడాన్ని గమనించారు. బీరువాలోని బంగారు వస్తువులు, నగదు, సెల్ ఫోన్, సెల్లార్లో ఉన్న యాక్టివా వెహికల్ కనపడకపోవడాన్ని గుర్తించారు. దీనిపై అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఎస్పీ ఆదేశాలతో కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ పర్యవేక్షణలో కొవ్వూరు పట్టణ పోలీస్ స్టేషన్లో సిఐ విశ్వం ఆధ్వర్యంలో 2 ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఏవీఏ రోడ్లో ఉంటున్న కాకినాడ జిల్లా ఏటిమొక్కకు చెందిన పొన్నాడు రవిశంకర్ను, భీమవరం పాలూరువారి వీధికి చెందిన లంకపల్లి నాగరాజును అరెస్ట్ చేశామని ఎస్పీ తెలిపారు. యాక్టివా బైక్తో పాటు సుమారు 15 లక్షలు విలువ చేసే 400 గ్రాముల బంగారాన్ని రికవరీ చేశామని తెలిపారు. మరికొంత బంగారాన్ని ఒక ఫైనాన్స్లో కుదువపెట్టారని దాన్ని రికవరీ చేయాల్సి ఉందన్నారు. గతంలో వీరబాబుపై పశ్చిమ గోదావరి జిల్లాలో 22, విశాఖలో 16, తూర్పుగోదావరిలో 2, శ్రీకాకుళంలో 2, విజయనగరం, అనకాపల్లిలో మొత్తం 44 కేసుల్లో జైలు శిక్ష అనుభవించాడని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్లో ఒక కేసులో శిక్ష అనుభవించి విడుదలయ్యాడు. రెండో ప్రధాన నిందితుడు నాగరాజుపై గతంలో క్రికెట్ బెట్టింగ్పై, భీమవరంలో ఆత్మహత్యాయత్నంపై పాలకోడలోనూ నమోదైన కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడని ఎస్పీ తెలిపారు. కేసును ఛేదించడంలో ప్రతిభ చూపించిన కొవ్వూరు టౌన్ రూరల్ సిఐలు విశ్వం, విజయబాబు, ఎస్ఐలు రవీంద్రబాబు, జగన్మోహన్ రావు, హెచ్సీలు వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, ఆర్ సత్యనారాయణ, పీసీలు అప్సారీ బేగం, శ్రీనివాసరావు, సుగుణ్ కుమార్, అనిల్ కుమార్, రహమతుల్లా, రాజులను ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాలను అందించారు.
మరో కేసులో 2 వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. ఒక డ్రైవర్ని కత్తితో బెదిరించి ఉంగరాలు, నగదు చోరీ చేసిన కేసులో రాజానగరం పోలీసులు 2 నిందితులను అరెస్ట్ చేశారు. రాజానగరం మండలం శ్రీరాంపురానికి చెందిన వరద మణికంఠ ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లా కుంటలో నివసిస్తూ పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. ఈ నెల 22న కుంట నుంచి బొలెరాలో వస్తూ గామన్ బ్రిడ్జ్ రోడ్లోని పెట్రోల్ బంక్ సమీపంలో బహిర్భూమికి ఆగాడు. అప్పటికే అక్కడ తుప్పల్లో నక్కి ఉన్న 2 వ్యక్తులు అతన్ని కత్తితో బెదిరించి 2 బంగారు ఉంగరాలు, సెల్ ఫోన్, 10,000 రూపాయలు లాక్కుని పారిపోయారు. దీనిపై బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేయగా సిఐ ఎస్ ప్రసన్నకుమార్, వీరయ్యగౌడ్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. కొంతమూరుకు చెందిన సాలా బల్రాం ఏసులు నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేసి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. హైవేలపై ప్రయాణించే వాళ్లు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు తారసపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా సిఐ ప్రసన్న వీరయ్యగౌడ్, ఎస్ఐ మనోహర్, మహిళా ఎస్ఐ రేవతి, హెచ్సి అమ్మిరాజు, పీసీలు పవన్ కుమార్, వెంకటరమణను అభినందించారు. బాలం యేసు వీరిద్దరు కూడా రాజమండ్రి టౌన్లోనే ఉంటారు. సో వీళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది. ఈరోజు వారి మీద రాబరీ కేసు పెట్టి అరెస్ట్ చూపించడం జరుగుతుంది. సో అలాగే స్నాచింగ్ కేసు బొమ్మూరులో జూలై నెలలో అయింది, 6/7/2024లో అయింది. సో ముద్దాయి పేరు చెన్నా ప్రసాద్. ఇతను కూడా మనకి ఈ స్నాచింగ్ చేసినట్టుగా కన్ఫెషన్ చేయడం జరిగింది. దీంట్లో 6 కాసుల గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. ఇతను కూడా ఒక స్కూటీ పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఈయన వేరియస్ ప్లేసెస్లో ఉంటా ఇప్పుడు సెటిల్ అయిపోయాడు. సో ఇది రేర్ అఫెన్స్, ఒకటే అఫెన్స్ చేశాడు ఈయన. ఇంతకుముందు ఎటువంటి నేరాలు లేవు ఈయన మీద. సో ఈ బంగారాన్ని కూడా మనం 46 గ్రాములు ఇది కూడా మనం రికవరీ చేయడం జరిగింది. ఇటీవల కాలంలో మోటార్ సైకిల్స్ మన కడియం వారు దగ్గర ఒక 15-16 మోటార్ సైకిల్స్ పట్టుకున్నారు. అలాగే 2 టౌన్లో వైర్ అఫెన్స్కి పట్టుకున్నారు. అలాగే చాగల్ ఏరియాలో కూడా స్నాచింగ్లు పట్టుకున్నారు. సో ఓవరాల్గా దెర్ ఈజ్ లాట్ ఆఫ్ డిటెక్షన్ ఇన్ ద డిస్ట్రిక్ట్. చాలా కేసులు మనకి డిటెక్ట్ అవుతున్నాయి. సో ఈ 3 కేసులు కూడా డిటెక్ట్ చేశారు. మీ అందరికీ తెలుసు, నిన్న ఒక స్నాచింగ్ జరిగింది. అది కూడా 1-2 రోజుల్లో అది కూడా పట్టుకుంటారు. పోలీస్ స్టేషన్ లెవెల్లో ఉండే టీమ్స్ కానీ, అలాగే ఆల్ ఇన్స్పెక్టర్స్ సిటీలో ఇంతకుముందు క్రైమ్ జరిగితే ఒక ఇన్స్పెక్టర్కి వెళ్ళడం ఆ సీన్కి అతనే చూసుకోవడం జరిగేది. ఇప్పుడు రీసెంట్ టైంలో వీఆర్ డ్రైవింగ్ ఆల్ ఇన్స్పెక్టర్స్. అక్కడికి వెళ్ళి రకరకాల టీమ్స్ కింద ఫామ్ అయ్యి అందరూ కూడా ఒక్కొక్క టీంతో వర్క్ చేయడం వల్ల మనకి కేసులు వెంటనే డిటెక్ట్ అవ్వడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఎవరైతే ఓల్డ్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళ మీద కూడా వీఆర్ గోయింగ్ టు టేక్ సీరియస్ యాక్షన్, వాళ్ళ మీద సర్వేలెన్స్ పెట్టి. సో దిస్ ఈజ్ ద ఎంటైర్ డిటెక్షన్ ఆఫ్ దీస్ 3 కేసెస్. రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల పాలనలో ప్రజా ప్రయోజనాలు కోరుతూ అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడమే లక్ష్యమని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. స్థానిక బొలినేని హాస్పిటల్ తాడితోటలో 7, 8, 13, 14, 15 డివిజన్లో నిర్వహించిన ఇది మన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, ప్రజానాయకులు, అధికారులతో కలిసి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామని, ఇదే విధంగా ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అధికారులకు అందించడం జరిగిందన్నారు. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని, అదేవిధంగా ప్రజలకు ప్రభుత్వం తరపున లబ్ధి చెందేటువంటి సంక్షేమ కార్యక్రమం ప్రజలకు అందే విధంగా చేయాలని తెలియజేశారు. 100 రోజుల్లో చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రజలకు తెలియచేయాలన్నదే ప్రధాన లక్ష్యమని ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. గడిచిన 100 రోజుల కాలంలో ప్రభుత్వం పింఛన్లు పెంపు, అన్నదాత బకాయిల చెల్లింపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అన్నా క్యాంటీన్, పంచాయతీ నిధులు కేటాయించుట, మెగా డిఎస్సి, క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన అడిషనల్ కమిషనర్ పిఎం సచివేణి, స్థానిక నాయకులు కె నవీన్, వేణుగోపాల్, ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
కొత్త పెన్షన్లు ఇంకా ఇవ్వలేదు, పాత పెన్షన్లు తీసేశారు, మాకు చాలా ఇబ్బందిగా ఉంది, చాలామంది అడుగుతూ ఉన్నారు. మీకు అది కూడా హామీ ఇస్తా ఉన్నాం. 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళకు, అలాగే గత 5 సంవత్సరాలు అన్యాయంగా అర్హులైన వాళ్ళు అనర్హుల కింద ఏదైతే అయ్యారో వాళ్ళు, అలాగే ఇంకా 1300 మందికి కొత్త పెన్షన్లు శాంక్షన్ అయ్యి. మీ యొక్క బడ్జెట్లో చాలా మార్పులు వచ్చి ఉంటాయి. గత 5 ఏళ్లలో మీరు ఖర్చు పెట్టినటువంటి ఖర్చు ఇవాళ దాదాపుగా 3వ వంతు ఖర్చు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా మీకు ఇస్తా ఉంది. మరి ఆ డబ్బులు మీరు ఏం చేస్తా ఉన్నారు? ఎక్కడైనా పొదుపు చేసే ప్రయోగాలు చేస్తా ఉన్నారా? లేదు అదనంగా వచ్చింది కాబట్టి దాన్ని వేరే వాటిలో ఖర్చు పెట్టుకునే పరిస్థితి ఉందా? ఒక్కసారి నేను ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. చిరుత సంచరించే పరిసరాలు కడియపులంక నర్సరీ ప్రాంతంలో బంధించడానికి 20 ట్రాప్ కెమెరాలను 4 బోన్లను ఏర్పాటు చేశారు. గడిచిన 25 రోజులుగా తూర్పుగోదావరి జిల్లాలో చిరుతపుల సంచారం ప్రజలకు, అటవీ శాఖ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా కడియం మండలం బురిలంక, కడియపులంక నర్సరీలో ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించి చిరుత ఆచూకీ కోసం 2 రోజులుగా గాలిస్తున్నారు. ఇక్కడ నర్సరీలో అది సంచరించినట్లు జిల్లా డిఎస్ఓ భారణి వెల్లడించగా దాని ఆచూకీ కోసం డ్రోన్ కెమెరాల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. చిరుత బారి నుంచి కాపాడుకునేందుకు నర్సరీ రైతులకు అవగాహన కల్పిస్తున్నామని గ్రామ సర్పంచ్ పాటన్శెట్టి రామ్జీ అటవీశాఖ అధికారులు తెలిపారు. అయితే బుధవారం అర్ధరాత్రి కడియపులంక సమీపంలోని ఒక నివాస గృహం వెనుక భాగంలో మోటార్ షెడ్ వద్దకు వచ్చి అక్కడి నుండి నర్సరీలోకి పయనిస్తున్నట్లు పాదముద్ర ద్వారా అటవీశాఖ అధికారులు గుర్తించారు. చిరుతను బంధించడానికి 20 కెమెరాలను 4 బోన్లను ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్ పాటన్శెట్టి రామ్జీ ఆధ్వర్యంలో ఆటోలపై మైకుల ద్వారా ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ప్రసారం చేస్తున్నారు. అలాగే సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి సెల్కు సమాచారాన్ని చేరవేస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు. ప్రజలెవరూ నర్సరీ సమీపంలోకి రావద్దని అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఫ్రీగా కాదు, నువ్వు అక్కడ ఉండు. వెంకటేష్ ఇక్కడ ఉండు. కళ్యాణ్ ఉన్నాడా? కళ్యాణ్ నువ్వు అక్కడ ఉండు. కూర్చో, కెమెరాస్ ఉన్నాయి కదా నీ దగ్గర, ఇక్కడే ఉండు. కెమెరాస్ చెప్పాలి. మన ఆటో వచ్చేసిన చెప్పాలి. అది అయిపోతే అంటే సివిల్ పోలీసులు ఏమయ్యారండి? సివిల్ పోలీసులు ఏమయ్యారు? రాజమహేంద్రవరం, లలితానగర్, హరిపురంలో భక్తులకు అన్నదానం చేశారు. లలితానగర్ హరిపురం 1వ వీధిలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ముగింపు సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. 2000 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. బంకా శ్రేణు, బంకా నారాయణ, రాంబాబు, గౌరీశంకర్, గోవిందరాజులు పాల్గొన్నారు.
విద్యుత్ సేవ లోపాలపై 1912కు ఫిర్యాదు చేయాలని సమస్యల పరిష్కార వేదికగా సీజీఆర్ఎఫ్ చైర్పర్సన్ సత్యనారాయణ వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు. విద్యుత్ శాఖ సేవా లోపాలపై వినియోగదారులు 1912 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చునని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార న్యాయస్థానం చైర్పర్సన్ విశ్రాంత జిల్లా న్యాయమూర్తి డాక్టర్ బి సత్యనారాయణ తెలిపారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం ప్రాంగణంలోని 2D విద్యుత్ సబ్స్టేషన్ వద్ద విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార న్యాయస్థానాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు వినియోగదారుల నుండి కన్స్యూమర్ గ్రీవెన్స్ ఫామ్ చైర్పర్సన్ విశ్రాంత జిల్లా న్యాయమూర్తి డాక్టర్ బి సత్యనారాయణ ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ శాఖ అందించే వివిధ సేవా లోపాలపై వినియోగదారులు 1912 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా లేదా వ్రాతపూర్వకంగా తమ కార్యాలయానికి అందే విధంగా ఫిర్యాదు చేయవచ్చునన్నారు. వినియోగదారు నుండి వచ్చిన ఫిర్యాదులపై 60 రోజుల్లోగా విచారణ జరిపించి తీర్పు వెలువరిస్తానన్నారు. వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి విద్యుత్ శాఖ నుండి నష్టపరిహారం కూడా ఇప్పిస్తానని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా తపాలా ద్వారా ఆన్లైన్ ద్వారా కూడా ఫిర్యాదులు చేయవచ్చునన్నారు. నూతన విద్యుత్ కనెక్షన్ అందించడంలో జాప్యం, లో వోల్టేజ్ సమస్యలు, ఎవరింటి స్థలంలో నుండైనా విద్యుత్ స్తంభాలు వేయడం, విద్యుత్ వైర్లు వెళ్లడం, అధికంగా విద్యుత్ బిల్లులు రావడం, మీటర్ ఆగిపోవడం, అదనపు లోడు, యజమాని పేరు మార్పు, కేటగిరీ ఇతర మార్పులు, ట్రాన్స్ఫార్మర్లు మార్పు వంటి ఇతర సమస్యలపై తమకు ఫిర్యాదు చేయవచ్చునని వివరించారు. అవినీతి అంశాలకు సంబంధించి విద్యుత్ శాఖలోనే పనిచేసే విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేయవచ్చునని పేర్కొన్నారు. ప్రతి నెల ఏదో ఒక జిల్లాలో న్యాయస్థానం నిర్వహించి సాధ్యమైన సమస్యలను అక్కడికక్కడే పరిష్కారం చూపడం జరుగుతుందన్నారు. ట్రాన్స్కో ఈఈ నక్కపల్లి సామ్యుల్ మాట్లాడుతూ ఇప్పటి వరకు సౌర విద్యుత్ కోసం వచ్చిన దరఖాస్తుల వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీజీఆర్ఎఫ్ స్వతంత్ర సభ్యుడు డాక్టర్ రాయసం సురేంద్ర కుమార్, డిఈ టెక్నికల్ వివి కిషోర్, ఏడీఎఫ్ చినమాలాదే, డిఈ గ్రాబ్యల్, D2 ఏఈ రమేష్, వివిధ సబ్స్టేషన్ల ఏఈలు బాపురాజు, రవి, శ్రీనివాసరావు, సుబ్రహ్మణ్యం, శ్రీనివాస్, అప్పారావు, దొరబాబు, సబ్ ఇంజనీర్ చెలిమినాయుడు, విద్యుత్ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. అయితే మేము ఉన్నటువంటి కన్జ్యూమర్ కోర్టు కేవలం కన్జ్యూమర్కి అనుకూలంగా ఆర్డర్లు ఇవ్వాల్సిన పరిస్థితే కానీ డిపార్ట్మెంట్కి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి వాళ్ళకి ఏం రైట్ లేదు. అంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళు అవుతారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన కోర్టు కాదు, ఇది కేవలం కన్జ్యూమర్కి సంబంధించినటువంటి గ్రీవెన్సెస్ రిడ్రెస్ చేయడానికి ఉన్నటువంటి కోర్టే ఇది. డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రాబ్లం అంటే వాళ్ళు వేరే రకంగా వెళ్ళి చూసుకోవాల్సిన పరిస్థితి. ఒకవేళ మా ఆర్డర్ కనుక డిపార్ట్మెంట్ వాళ్ళు నచ్చబోనట్టయితే డైరెక్ట్ హైకోర్టుకి వెళ్ళాలి తప్ప వేరే కోర్టు ఇంకా జ్యూరిస్డిక్షన్ అనేది అలాగా రిట్ పిటిషన్ వేసుకుని వాళ్ళ ద్వారా మా ఆర్డర్ని సాటిస్ఫై చేసుకోవాలి. అంతవరకు కూడా మా యొక్క ఆర్డర్ని వాళ్ళు గౌరవించి దాని ప్రకారం చేసుకోవాలని బాధ్యత వాళ్ళ మీద ఉంది. కాబట్టి ఈ విషయం చాలామంది తెలియదు కాబట్టి, ఇలాంటి ప్రత్యేకమైన కరెంట్ కోర్టు ఉంటుందన్న విషయం తెలియదు కాబట్టి తెలియజేయని ఉద్దేశంతో ఈ క్యాంప్ కోర్ట్స్ ఈ రకంగా ఉన్నటువంటి పబ్లిక్ మీటింగ్స్ పెట్టడం, క్యాంప్ కోర్ట్ కండక్ట్ జరుగుతుంది. మరి ఈ యొక్క విషయాన్ని అందరూ కూడా తెలియదు. రాకా సంస్థ ఆధ్వర్యంలో గాన గంధర్వులు శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గాన గంధర్వులు శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం 4వ వర్ధంతి రాకా సంస్థ గోదావరి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాకా అధ్యక్షులు డాక్టర్ కంటే వీరణ చౌదరి అధ్యక్షతన ప్రత్యేక కార్యక్రమం జరిగింది. బాలు జీవితం వడ్డించిన విస్తరి కాదని, ఎన్నో ఒడిదుడుకు ఎదుర్కొని ఉన్నత స్థానానికి చేరారని పలువురు కొనియాడారు. కార్య అధ్యక్షుడు ఎర్రమోతు ధర్మరాజు, బమ్మిడిపాటి రాధాకృష్ణ, దేవకుమార్ తదితరులు బాలు పాడిన కొన్ని పాటలు ప్రత్యేకంగా ఆలపించారు. కెఎన్ గౌరీశంకర్, కోశాధికారి సూరిపరెడ్డి తాతారావు, గ్రంథి జగన్నాథం, కృష్ణమోహన్, రమేష్, నాగరత్నం, పద్మలత, హేమనల్ని, శ్రీ దత్తాశ్రీ శర్మ, రామకృష్ణమూర్తి, శ్రీహరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దుర్గేష్ గారికి అందరికి మాట చెప్పి లెటర్స్ రమణ గారు కూడా తిరిగి వీళ్ళంతా పోతారు ఫార్వర్డ్ చేసి అట్ ప్రజెంట్ శాంక్షన్ అయిపోయింది. మనకి అఫీషియల్ లెటర్ వచ్చేసింది. ఇంక మనకి విగ్రహం తయారవడం, వాళ్ళ కుటుంబం, చరణ్ వీళ్ళంతా ఎప్పుడు సావిత్రి గారు వాళ్ళు ఎప్పుడు వీలవుతుందో అడిగి మనం చక్కగా ప్లేస్లో అందరు మేడం అందరికి పిలుద్దాం, మంచి ప్రోగ్రాం చేద్దాం ఆనకాడ కేంద్రంలో. చిరుతపులి సంచారంపై ప్రజలు ఆందోళన చెందవద్దని తూర్పుగోదావరి జిల్లా అటవీ శాఖ అధికారి భరణి పేర్కొన్నారు. అధికారులు ఇచ్చిన సూచనలు అనుసరించాలని కోరారు. చిరుత భయంతో రాజమండ్రి జనం బిక్కుబిక్కుమంటున్నారు. మొన్నటి వరకు దివాంచరు పరిసర ప్రాంతాల్లో భయాందోళనకు గురిచేసిన చిరుత ఇప్పుడు కడియం మండలం బురిలంక పరిసర గ్రామాల్లో సంచరిస్తోంది.
పలుమార్లు కెమెరాలో కనిపించిన బోనుకు మాత్రం చిక్కటం లేదు. చిరుతను బంధించేందుకు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పాదముద్రలు సేకరించారు, ట్రాప్ కెమెరాలు అమర్చారు, బోన్ ఏర్పాటు చేశారు. అటవీశాఖ అధికారులు కొన్ని రోజులుగా చిరుత కోసం గాలింపు చర్యలు రాత్రి పగలు తేడా లేకుండా చేస్తూనే ఉన్నారు. చిరుత సంచారాన్ని సాధారణ డ్రోన్ సహాయంతో గాలిస్తున్నారు. చిరుత కదలికలను అంచనా వేసేందుకు కెమెరా ట్రాకులను 50 నుంచి 100 వరకు పెంచారు. అలాగే 4 బోన్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. తొలుత రాజమహేంద్రవరం సమీప దివాన్ చెరువు అభయారణ్యంలో సంచరించిన చిరుత తాజాగా కడియం గోదావరి లంకలోకి ప్రవేశించింది. ఈ క్రమంలోనే లంక గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అది ఎటువైపు నుంచి వచ్చి తమపై దాడి చేస్తుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. రైతులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే నర్సరీ కార్మికులకు యాజమాన్యం సెలవులు ప్రకటించింది. ఇప్పటి వరకు చిరుత 4 సార్లు మాత్రమే కెమెరాకు చిక్కింది. సాయంత్రం 6 దాటిన తర్వాత ప్రజలు బయటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. చిరుత గురించి ఏదైనా విషయం తెలిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా అటవీశాఖ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అటవీశాఖ అధికారి ఎంవి ప్రసాదరావుతో కలిసి మాట్లాడారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. వదంతులు నమ్మవద్దని స్పష్టం చేశారు. కడియం నర్సరీల నుండి ఇటు మండపేట మండలం లేదా ఆరమూరు మండలంలో సంచరించే అవకాశాలు ఉన్నాయని, హెచ్చరికల నేపథ్యంలో ఇక్కడ ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. చిరుతపులు సంచరించే ప్రాంతాల్లో పశువులను బహిరంగ ప్రదేశాల్లో ఉంచవద్దని పేర్కొన్నారు. చిరుతపుల్ని చంపిన పశువులను తాకవద్దన్నారు. వాటి దగ్గరగా ఉండవద్దని పేర్కొన్నారు. చిరుత గురించి తప్పుడు నకిలీ వార్తలను ప్రసారం చేయవద్దని హెచ్చరించారు. పులి వార్తలు సమాజంలో భయాందోళనలు సృష్టిస్తున్నాయని పేర్కొన్నారు. చిన్నపిల్లలను ఒంటరిగా బయటకు, ఆటలకు, బహిరంగ ప్రదేశాలకు పంపవద్దని పేర్కొన్నారు. చిరుతపులి సమాచారాన్ని అటవీశాఖ నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలను అప్రమత్తంగా ఉంచుతోందని పేర్కొన్నారు. ఎక్కడైనా జాడి తెలిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 180042555909 కానీ, మరొక నెంబర్ 9849156162, మరొక నెంబర్ 9705909066లో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. అండ్ ఇది కాకుండా అక్కడ పని చేస్తున్న రెగ్యులర్ గా వర్క్ చేస్తున్న వాళ్ళకి నర్సరీలో ఎలాంటి కాషన్ తీసుకోవాలి, ఈవినింగ్ 4 తర్వాత వాళ్ళు అక్కడ ఒంటరిగా ఉండకూడదు అనేది కూడా చెప్పాము. మార్నింగ్ వచ్చిన వెంటనే మోటార్ రూమ్, షేడ్ నెట్స్ ఇది అన్ని కూడా టార్చ్ లైట్ ఫస్ట్ కొట్టాలి. ఎంట్రీ వైపు కాదు, బ్యాక్ సైడ్ నుంచి టార్చ్ లైట్ కొట్టి ఏదైనా యానిమల్ బయట వెళ్తుందా అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేసుకున్న తర్వాత వాళ్ళు దాని లోపల వెళ్ళడానికి చేయొచ్చు. అండ్ మీన్ వైల్ ఇక్కడ అసోసియేషన్ సైడ్ నుంచి కూడా మనకి మ్యాన్ పవర్ సపోర్ట్ కూడా ఇస్తామన్నారు. మీన్స్ పగ్మార్క్ ఐడెంటిఫికేషన్ అన్ని కూడా చేస్తున్న దానికి ఇప్పుడు ఒక 10 మంది చూస్తున్నది కన్నా ఒక 100 మంది చూస్తే దానికి ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనేది ఎక్కువ అవుతుంది. అండ్ ఇంకొకటి దివాన్ చెరువు ఆర్ఎఫ్ లోపల క్యానమీ ఎక్కువ ఉంది కాబట్టి, ట్రీ కవర్ ఎక్కువ ఉంది కాబట్టి డ్రోన్ ఇమేజెస్ మనకు అంత క్లారిటీ దొరకకపోయిన వల్ల ఇక్కడ నర్సరీలో ఇంకా బెటర్గా ఉంది కాబట్టి ఇక్కడ కూడా డ్రోన్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ రోజు నుంచి ప్రయత్నం. నర్సరీలో పైనకి వెళ్ళేటప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఉదయాన్నే పూర్తిగా వెళ్తురు వచ్చిన తర్వాత నర్సరీలోకి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు కూడా ఒక్కళ్ళు వెళ్లకుండా 2-3 ప్రతి నర్సరీలో పనిచేసే వాళ్ళు ఉంటారు కాబట్టి అందరూ కలిసి ఒకేసారి వెళ్ళి కర్రలతో ఒకసారి నర్సరీ వాళ్ళకి సంబంధించిన నర్సరీ ప్రాంతం అంతా కూడా కలిగి తిరిగి ఒకవేళ దాని మూమెంట్ కానీ ఏదైనా అడుగుజాళ్ళు కానీ ఏమైనా గుర్తించినట్లయితే ఇమీడియట్గా డిపార్ట్మెంట్కి తెలియజేయటం. అదేవిధంగా ఒకవేళ దాని మూమెంట్ ఏం గమనించలేదు, సరే మీ పని మీరు చేసుకోవచ్చు సేఫ్గా. అది కూడా జాగ్రత్తగా 2-3 కలిసి ఒంటరిగా పని చేసుకోవడం. అలాగే సాయంకాలం సూర్యాస్తమయానికి ముందుగానే అందరూ ఇళ్ళకి చేరుకోవడం. అలాగే ఆ పరిసర ప్రాంతాల్లో స్కూల్ చిల్డ్రన్ కానీ ఎవరు ఈ నర్సరీలో ఆడుకోవడానికి పక్కనే ఇళ్ళు నర్సరీలు అన్నీ కలిసి ఉంటాయి కాబట్టి పిల్లలు ఆడుకోవడానికి బయటకు రావడం అటువంటి విడిచిపెట్టకుండా సాయంకాలం 5 తర్వాత ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే ప్రజలందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. కోరాం కూడా నిన్న నర్సరీ యాజమాన్యాలు కూడా ఆ విధంగా మాకు సహకరిస్తామని వచ్చారు. అదేవిధంగా కోనసీమ జిల్లాలో ఒకవేళ ఎంటర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి
రాజమండ్రి స్థానిక గోకవరం బస్టాండ్ సమీపంలోని జిత్ మోహన్ మిత్ర కళావేదికపై ఎస్పీ బాలు 4వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జిత్ మోహన్ మిత్ర సారథ్యంలో రాజమండ్రిలో గానగంధర్వ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహం పెట్టాలని పలువురు సూచించారు. అప్పుడే బాలుకి సరైన గౌరవం లభిస్తుందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. స్థానిక గోకవరం బస్టాండ్ సమీపంలోని జిత్ మోహన్ మిత్ర కళావేదికపై ఎస్పీ బాలు 4వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కళాబంధు ముద్రగడ యేసుబాబు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో జిత్ మోహన్ మిత్ర మాట్లాడుతూ గానగంధర్వులు ఎస్పీ బాలుతో గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ముఖ్య అతిథి దొండపాటి సత్యంబాబు మాట్లాడుతూ విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇప్పించడానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుతో మాట్లాడతారని పేర్కొన్నారు. కళారత్న పిఎస్ కృష్ణారావు, పిఎస్ ఆనంద్, బి సీతారామరావు, జగపతి ప్రసాద్, సకిరెడ్డి శ్రీనివాసరావు, సిహెచ్ విశ్వనాథం, గిరిజాల్ సోమరాజు నాయుడు, వంకా బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గాయకుడు గుంటూరు శ్రీనివాసరావుకి ఎస్పీ బాలు అవార్డు అందజేసి ఘనంగా సత్కరించారు. అంత మహానుభావుడు యొక్క కార్యక్రమాన్ని మార్కెట్ చేయడం అనేది మార్కెట్ మెంబర్కి అది దానికి కార్యాచరణ ఎలా చేయాలో పెద్ద కష్టమే కాదు. అది పెద్ద కష్టమే కాదు. దానికి ఒక ₹1,00,000 ఖర్చు అవుతుంది. కానీ దాని పర్మిషన్ అంతా సచివాలు తీసుకురావాలి. 70 కూడా వస్తాను నేను పిలవాలా డెఫినెట్గా 70 అని కూడా నేను వస్తానని చెప్పి ఫ్లైట్ ఎక్కిన ఆయన అనుకోకుండా కరోనాకి బలైపోయి ఆయన లేకపోతే ఆయన అసలు మరణం అనేది కనపడదు కూడా ఇప్పుడు. రాజమండ్రి హుకుంపేట గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సామూహిక శ్రీమంతాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. లయన్స్ క్లబ్ రాజమండ్రి మహిళల వచ్చే ఆర్థికంగా వెనుకబడిన గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతాలు హుకుంపేట గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాటూరు మంగతయారు, రీజనల్ చైర్పర్సన్ ముదునూరు వాణిశ్రీ, జోన్ చైర్పర్సన్ కొయ్యని కుమారి, క్లబ్ ప్రెసిడెంట్ అల్లాడ కవిత, సెక్రటరీ గొందసి మాధవిలత, ట్రెజరర్లు పింజర్ల అరుణకుమారి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఏది ఆందోళన చెందకూడదు. ఎప్పుడు కూడా గర్భిణీ స్త్రీ ఎప్పుడు కడుపులో ఉన్న బిడ్డ కూడా అన్నిటినీ వింటూ ఉంటాడని మీకు చెప్తూ ఉంటారు మీకు తెలుసా. సో ఎక్కువ ఆందోళన కానీ ఏ రకంగానే కాకుండా మీరు మినిమం ఎక్సర్సైజ్ కూడా ఉండాలంతా నిద్రపోతేనే కూర్చుంటేనే బాగుంటుందని కొంతమంది ఇదివరకు రోజుల్లో కదలనిచ్చేవారు. ఎంతో కొంత ఎక్సర్సైజ్ ఉండాలి. దానికి సరైన డాక్టర్ మీకు దీనికి కన్సల్టేషన్ అన్నీ తీసుకు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత అమ్మఒడి పథకం అమలు చేసిందన్న విషయాన్ని మర్చిపోయిన రాజమండ్రి సిటీ వైసీపీ అధ్యక్షుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏం చేసిందని అడగడం హాస్యాస్పదమని ఉమా మార్కండేయ స్వామి ఆలయం మాజీ చైర్మన్ యనమూరి దీపు, ఆర్యపురం బ్యాంక్ డైరెక్టర్ బుడ్డిగ రవి అన్నారు.
స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ బుడ్డిగి రవి మాట్లాడారు. సూపర్ 6 పథకాలు అమలు చేయలేక ప్రజలను తప్పుదారు పట్టించేందుకు తిరుమల లడ్డూ విషయంలో ఆరోపణలు చేస్తున్నారనడం అర్ధరహితమన్నారు. వైసీపీ హయాంలో కొనుగోలు చేసిన నెయ్యిలో పంది కొవ్వు, ఆవు కొవ్వు కలిసిందని ల్యాబ్ నివేదికలో అడ్డంగా దొరికిపోయిన వైసీపీ దొంగలు భక్తుల నుంచి ఎదురవుతున్న చీత్కారాలను, నిరసనలను తట్టుకోలేక కూటమి ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. 2019లో అధికారంలోకి వచ్చాక 10 లక్షల కోట్లు అప్పు చేసి కూడా పెన్షన్ 1000 రూపాయలు పెంచడానికి నానా పాటలు పడి 250 రూపాయలు చొప్పున 5 ఏళ్లకు కానీ 1000 పెంచలేదని గుర్తు చేశారు. తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డిఎస్ఏపై తొలి సంతకం చేసి 25,000 మంది టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టినట్లు వివరాలు తెలిపారు. గోదావరి గట్టు మీద హాస్యనటుడు రేలంగ వెంకటరామయ్య విగ్రహ ఆవిష్కరణ 6 నెలలు జాప్యం కావడానికి మార్గాన్ భరత్రాం కారణమని ఆరోపించారు. హాస్య నట చక్రవర్తి రేలంగి విగ్రహం ఏర్పాటు కాకుండా మోకాలడడం నిజం కాదా అంటూ నిలదీశారు. ఎన్నమూరి దీపం మాట్లాడుతూ భరత్ తాను ఒకే డివిజన్కు చెందినవారమని, ఎంపీగా పోటీ చేసిన భరత్కు ఆ వార్డులో మెజార్టీ ఇవ్వకుండా ప్రజలు చీకొట్టారని అన్నారు. అదే వార్డులో భరత్ కార్పొరేటర్గా తనపై పోటీ చేయాలని దీపు సవాల్ విసిరారు. ఈ మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు కడెల రామకృష్ణ, తంగెళ్ల బాబీ, కరగాని వేణు, మల్ల వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దాని విషయంలో కూడా ప్రజలందరూ కూడా చాలా భయపడ్డారు. కష్టపడి ఒక ఇల్లు స్థలాన్ని కొనుక్కుంటే దానిని ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టుకునేటటువంటి విధానం ప్రజలందరూ కూడా భయపడ్డారు. దాని విషయంలో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద రద్దు అనేటటువంటి 2వ సంతకంగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా కార్యాచరణలో పెట్టి ఎవరు నగ్గుతామో చూద్దాం. పోనీ ఎమ్మెల్యే గారు మన వార్డులో ఈవీఎం ద్వారా ఇది చేద్దామంటే బ్యాలెట్ పేపర్కి వెళ్తాం. అది పోటీ చేసి అప్పుడు నువ్వు మాట్లాడు. ఈవీఎం ఎమ్మెల్యే గారు నువ్వు ఈ స్థాయికి దిగజారిపోయి ఇంకా నువ్వు ఏం మాట్లాడుతావు నీకు అర్థం అవ్వట్లేదు. ఇంకా దిగజారిపోయావు. కార్పొరేటర్కి కూడా నువ్వు పనిచేయవని ఇవాళ మేము రాజమండ్రి 13వ వార్డు తాడితోట ఎంజీ మార్కెట్, తూర్పు గేట్, ఎన్వీఆర్ స్కూల్ వద్ద వరసిద్ధి వినాయక ఆలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. స్థానిక 13వ వార్డు తాడితోటలో ఎంజీ మార్కెట్, తూర్పు గేటు, ఎన్వీఆర్ స్కూల్ వద్ద వరసిద్ధి వినాయక ఆలయం గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణలు హాజరై భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. సుమారు 5,000 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రాయి అప్పన్నబాబు, నడిపల్లి త్రినాథరావు, నాళం బాబురావు, సుధాకర్, జ్యోతి, గ్రంథి సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. సుమారుగా 5,000 నుంచి 5,500 వరకు మన భక్తులకి అన్న ప్రసాదం జరుగుతుంది. అలాగే ఈరోజు కూడా భక్తులు తండాలుగా వచ్చారు. 5,000 మంది పైన వచ్చి ఉంటారని. రాజమహేంద్రవరం లాలా చెరువు స్వర్ణాంధ్ర సేవా సమితి రూరల్ టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎల్పి బాబురావు 4వ వర్ధంతి వేడుకలు జరిగాయి. లాలాచెరువులోని స్వర్ణాంధ్ర సేవా సమితిలో కాతేరు మాజీ సర్పంచ్, రాజమండ్రి రూరల్ టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎలిపే బాబురావు 4వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గంగెన్ రామ్మోహన్ రావు, కొరుమల్ల మణికంఠ స్వామి తదితరులు విచ్చేశారు. స్వర్ణాంధ్ర సేవా సమితి అధినేత గొబ్బల్ రాంబాబు వృద్ధులకు పండ్లు అందజేసి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో డివిడి ప్రసాదరావు, కె సత్యనారాయణ, నిరంజన్, రాము, ఆనంద్, బెంజమన్, దుర్గారావు, హర్ష, సుసన్న, రమ్య, సన్నీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ రాజమహేంద్రి ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన సదస్సు నిర్వహించారు. లయన్స్ క్లబ్ రాజమహేంద్రి ఆధ్వర్యంలో ఏకేసీ జూనియర్ కళాశాల ఆవరణలో గల రోటరీ కమ్యూనిటీ హాల్లో చైల్డ్ క్యాన్సర్ అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా ఏకేసీ కళాశాల విద్యార్థులకు
చంద్రకళ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ పట్నాల విశ్వనాథ్ చైల్డ్ క్యాన్సర్పై అవగాహన సదస్సు నిర్వహించారు. పిల్లలు జంక్ ఫుడ్ వినియోగం, సెల్ ఫోన్ రేడియేషన్, సరైన వ్యాయామం లేకపోవడంపై పిల్లల్లో క్యాన్సర్కి ప్రధాన కారణమవుతున్నాయని సదస్సులో వివరించారు. ఈ కార్యక్రమానికి క్లబ్ అధ్యక్షులు విఎస్ శ్రీరామ్ గుప్తా అధ్యక్షత వహించారు. కళాశాల ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యేశ్వరి ముఖ్య అతిథిగా విచ్చేశారు. క్లబ్ కార్యదర్శి వెన్నా కుమారస్వామి, గ్రంథి వసంతకుమారి, ట్రెజరర్ రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిరుత గురించి భయాందోళన వద్దు, అటవీశాఖ అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. మాజీ ముఖ్యమంత్రి ఆలయ నిబంధనలు పాటిస్తూ శ్రీవారిని దర్శనం చేసుకోవాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. మత సామరస్యానికి ఎవరూ భంగం కలిగించరాదని హితవు. నేరాలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు, ఎస్పీ నరసింహకిషోర్. నిందితులను అరెస్ట్ చేసిన అధికారులు, సిబ్బందికి అభినందనలు. ఇది మంచి ప్రభుత్వం, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. విజన్ 2047 నాటికి రాజమండ్రి దేశంలోనే అగ్రగామి నగరంగా నిలుపుదాం. సమాప్తం. నమస్కారం.